నల్లగొండ పరిపాలక సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. బకాయిలు వసూలు చేస్తూ మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో సిబ్బంది కొరత, కొన్ని పరిస్థితుల వల్ల కొంత ఆలస్యం జరిగిందని ఈ ఏడాది 100% పన్ను వసూలు చేపట్టే విధంగా వార్డు అధికారులను నియమించి శిక్షణ అందిస్తామన్నారు అధికారులు. ఆస్తి పన్ను వసూలు చేస్తూ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగుతామంటున్న నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాగ్ అహ్మద్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీల పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల కోసం ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టారు. ఇక ఇందులో భాగంగా నల్గొండ మున్సిపల్ పరిధిలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల విషయంలో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి ఆదాయాన్ని పెంచుకునే దిశగా మున్సిపాలిటీ అయితే అడుగులు వేస్తుంది. దీంట్లో కొంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మున్సిపల్ ట్యాక్సులు పే చేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా తాము ముందుకు పోతున్నామని, నిబంధనలకు అనుగుణంగా తాము అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా నల్గొండ మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు నల్గొండ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. వారిని అడిగి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన ఇతర విషయాలను ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, నల్గొండ టౌన్లో టోటల్ హౌసెస్ అసెస్మెంట్ ప్రకారంగా మీ రికార్డులో ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్నిటికి అసెస్ చేయాలి, వీటిని ఎప్పటివరకు అసెస్ చేసే అవకాశం ఉంది? నల్గొండ పురపాలక సంఘంలో మనకు 43,278 అసెస్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏప్రిల్లో 5% రిబేట్ కింద మనకు 4,270 అసెస్మెంట్స్ ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. 2 crores అండ్ 3.5% మనం ట్యాక్స్ రీచ్ కావడం జరిగింది. ప్రజెంట్ మనకు 43,270 అసెస్మెంట్స్లో దాదాపు ఇవన్నీ ఇంక్లూడింగ్ మధ్య విలేజెస్ అండి. ఇంకా ఒక 5 to 10% ఈ అసెస్మెంట్ అండర్ అసెస్మెంట్స్ అండ్ అన్అసెస్డ్ ప్రాపర్టీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు స్పెషల్గా వార్డ్ ఆఫీసర్స్ కొత్తగా అలాట్ అయినారు కాబట్టి ప్రతి వార్డులో మనం సర్వే చేయించి అన్అసెస్డ్ ప్రాపర్టీస్ అండి ఈ ఇయర్లో మనం అసెస్డ్ ప్రాపర్టీస్ కింద తీసుకురావడం జరుగుతుందండి. సో ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి ఇప్పటివరకు ఎంత మేర వసూలు చేశారు, ఇంకా డ్యూస్ అంటే ఈ ఫైనాన్షియల్ సంబంధించి డ్యూస్ ఎంత మేర ఉంది? ఇప్పటి వరకు మనకి ఈ ఏప్రిల్ రిబేట్ కలెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి 5% రిబేట్ కింద మనకు 3.25% కలెక్షన్ చేయడం జరిగిందండి. అందులో మనకు 2 crores అమౌంట్ కలెక్షన్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ మనకు 38 crores ఉంది. ఆ 38 crores కూడా మనం దాదాపు ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ మనకు స్టాఫ్ స్కేర్సిటీ వల్ల మనం రీచ్ కాకపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మనం రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అంటే మీరు అనుకున్న ప్రకారంగా వీటిని రీచ్ కావడానికి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వచ్చిన స్టాఫ్కి కావచ్చు, ఈ వసూలు చేసే విషయంలో కావచ్చు, అంటే ఏ రకమైనటువంటి ఆదేశాలు వారికి ఇచ్చారు? దాదాపు ప్రతి వార్డ్ ఆఫీసర్కి మనము ఒక సపరేట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ వార్డ్ ఆఫీసర్స్కి మనము వాళ్ళకి ఏ విధంగా హౌసెస్ కూడా మనం మ్యాపింగ్ చేయడం జరిగింది. సో ప్రతి వార్డుకు ఒక వార్డ్ ఆఫీస్ ఉండడం వల్ల మనకు 48 స్టాఫ్ ఎగ్జిస్టింగ్ మనకున్న వీఆర్ఏస్ మన కొత్తగా అలాటైన వార్డ్ ఆఫీసర్స్ తోటి ఒక ప్రణాళిక మన ఆర్ఓస్ తోటి ఒక ప్రణాళిక ఏర్పడడం జరిగింది. ఆ ప్రణాళిక విధంగా డైలీ ఇన్ని హౌసెస్ ఖచ్చితంగా టచ్ చేయాలి. అండ్ అండర్ అసెస్మెంట్స్ ఏమైనా అండర్ అసెస్మెంట్ చేయాలి, అన్అసెస్డ్ ప్రాపర్టీ అసెస్డ్ కింద తీసుకురావాలి. మరియు ఏ విధంగా ట్యాక్సెస్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నా కూడా అవి కూడా మనం ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటూ ట్యాక్స్ కట్టే విధంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారం మేము ఈ ఇయర్ దాదాపు 100% ట్యాక్సెస్ కలెక్షన్ చేసి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం అండి. అట్లాగే చెప్పండి, కమర్షియల్కి సంబంధించి ఇటు హౌస్ హోల్డ్కి సంబంధించి రెండు వేరే రకాలుగా ఉంటాయి కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ అంటే ప్రాపర్టీకి సంబంధించిన కాకుండా ఈ షాప్స్ కావచ్చు, కాంప్లెక్సెస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఇంకా ఎంత డ్యూ ఉంది నల్గొండ టౌన్లో? ఇప్పుడు ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే మన కమర్షియల్ ప్రాపర్టీస్లో ఎగ్జాంపుల్ కొన్ని కమర్షియల్ మిక్స్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కమర్షియల్ సపరేట్ కమర్షియల్స్ ఉన్నాయి, కొన్ని రెసిడెన్షియల్ ఉండి మనకు ఇందులో మనకు ఆన్లైన్లో కమర్షియల్ కూడా గుర్తించడం జరిగింది. అవి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు అవైల్ చేసుకుంటూ మీ అమౌంట్ని ఆదా చేసుకోండి. ట్యాక్స్ అనేది ఇన్ టైంలో ఏప్రిల్ 30 లోపే కడితే మీ 5% అమౌంట్ ఏదైతే ఆదా అవుతుంది. ఈ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధిని సహకరించడానికి మేము కూడా అడ్వర్టైజ్మెంట్ చాలా అన్ని రకాలుగా చేయడం జరుగుతుందండి. సో ట్యాక్స్ పేమెంట్ విషయంలో గతంలో అనేక అవకతవకలు నల్గొండ మున్సిపాలిటీలో కూడా జరిగాయి. నకిలీ రసీదు పుస్తకాలు కూడా కొట్టించి జరిగినటువంటి విషయంలో కొంత ట్యాక్స్ వసూళ్ల విషయంలో కూడా కొంత అంటే ఈ జాప్యం అనేది జరిగింది. దానివల్లనే ట్యాక్సులు భారీ ఎత్తున పెండింగ్లో ఉన్నాయని ఒక ఆరోపణ కూడా ఉంది. దీన్ని ఎట్లా ఏ రకంగా చేస్తారు? అట్లాంటి ఏమైనా రిసిప్ట్స్ మన దగ్గర ఆన్లైన్లో ఇప్పుడు అండ్ ఆఫ్లైన్లో కట్టి డూప్లికేట్ రిసిప్ట్స్ ఏమైనా ఉంటే అవి ఇష్యూ మనము ఒక కట్టినట్టు ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మనము సిజీజీకి పంపి ఆ ఇష్యూస్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఇష్యూ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రెజెంట్ ట్యాక్స్ కట్టే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నామండి. ఫైనల్గా చెప్పండి, నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి ట్యాక్స్ల విషయంలో గతంలో సిబ్బంది కొరత ఉందన్నారు. ఇప్పుడు సిబ్బంది కొరత లేకుండా ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ట్యాక్సులు వసూలు చేసే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, వార్డు వైజ్గా కేటాయించినటువంటి సిబ్బందికి ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు ఇస్తున్నారు, ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రకారం 100% టార్గెట్ రీచ్ కావడానికి ఏ రకంగా ముందు సాగుతున్నారు? ఇప్పుడు మనకు వార్డ్ ఆఫీసర్స్కి ఖచ్చితంగా ఒక మనకు ఈ ఎలక్షన్ వాళ్ళకు ఆ రెవెన్యూ వార్డ్స్లో రెవెన్యూ బ్లాక్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్కరికి ఇన్ని హౌసెస్లో మనము సపరేట్గా వాళ్ళకు మ్యాపింగ్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా డైలీ ఇన్ని ఒక 50 to 100 హౌసెస్
వాళ్ళు తిరిగితే మనకు ఒక 3 monthsలో ఈ టోటల్ హౌజెస్ అసెస్మెంట్స్ అన్నీ మనకు రీచ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా అదే వార్డులో అన్నెసెసరీ ప్రాపర్టీస్ ఉంటే డోర్ ఉండి నంబర్ లేకుండా అట్లాంటి ఏమైనా ఉంటే గుర్తించి వాళ్ళకి నంబర్ ఇచ్చే విధంగా, మరియు అండర్ అసెస్మెంట్ లాస్ట్ ఇయర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉండి ఇయర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్న వారికి కూడా అండర్ అసెస్మెంట్ ప్రాపర్టీ గుర్తించి అసెస్మెంట్ చేయడానికి, మరియు ఏదైనా అబ్నార్మల్గా ట్యాక్స్ కొందరికి ట్యాక్స్ అనేది అబ్నార్మల్గా పెరిగిపోవడం వల్ల ఏదైనా మిస్టేక్స్ వల్ల అట్లాంటివి కూడా గుర్తించి క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ట్యాక్స్ కట్టే విధంగా మనకు మోటివేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని ఖచ్చితంగా మ్యాపింగ్ ప్రకారం మనం ఒక ప్రణాళిక ఆర్ఐస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అండ్ మా వార్డ్ ఆఫీసర్స్ అందరు కలిసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటుంది. ఈ ప్రణాళిక విధంగా మనం ఈ ప్లాన్ ప్రకారం పోతూ ఈ ఇయర్ ఖచ్చితంగా 100% ట్యాక్స్ వసూలు చేసే ప్లాన్లో ఉండడం జరుగుతుంది. మొత్తంగా నల్గొండ మున్సిపాలిటీలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడంతో పాటుగా సిబ్బంది కొరతను కూడా అధిగమించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి స్థాయిలో అనుకున్న టార్గెట్ రీచ్ కావడంతో పాటు 100% ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే దిశగా మున్సిపాలిటీ మాత్రం అడుగులు వేస్తుందని కూడా కమిషనర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. నెల్లూరు జడ్పీ